హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పప్పు పొనగంట కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పొనగంట కూర ఇలా వలుచుకోవాలండి. నేను 3 కట్టలు తీసుకున్నా. కందిపప్పు 1 కప్పు తీసుకోవాలి. ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇలా ఒలుచుకొని పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. 1 కప్పు కందిపప్పు వేసుకున్నానండి. 2 కప్స్ వాటర్ వేసాను. ఆకుకూర పప్పు దాంట్లో వేసేసుకున్నామండి. 1 టమాటా వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, 1/2 టీ స్పూన్ పసుపు, కందిపప్పు వేసుకున్నామండి. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. పొనగంట కూర, టమాటా, ఉల్లిపాయ వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు లాక్ చేసేసుకోవాలండి. కుక్కర్ ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. 5 విజిల్స్ వేయించుకునే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్లో. తీసుకోవాలండి. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకోవాలండి. ఉప్పు తగినంత. తాలింపు వేసుకోవాలండి. అయిపోయిందండి. పప్పు పొనగంట కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.